నేను డాక్టర్ యుగంధర్, పల్మాలజిస్ట్ని, విధాత హాస్పిటల్, విజయవాడ. ఇక్కడ నేను రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ ఉండే. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునేది బ్రాంకియల్ ఆస్మా. ఆస్తమా అంటే దగ్గు, ఆయాసం, పిల్లికోతలు ఇవి వస్తూ ఉంటాయి. కొంతమందికి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జ్వరం కూడా రావచ్చు. వీళ్ళు పల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చూసి చక్కగా వ్యాధిని నిర్ధారించడం సింపుల్ టెస్ట్లు లైక్ ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, సింపుల్గా స్పైరోమెట్రీ అనే ఒక టెస్ట్ ఉంటుంది. పల్మరీ ఫంక్షన్ టెస్టింగ్ అంటాం. స్పైరోమెట్రీ చేస్తే మనకి ఎంత సివియారిటీ అనేది తెలుస్తుంది, అలాగే ఎంత సివియారిటీ, ఎంత డోస్ వాడాలి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో ట్రీట్మెంట్ యూజువల్గా టాబ్లెట్లు ఉంటాయి, ఇన్హేలర్స్ ఉంటాయి. టాబ్లెట్లు వచ్చి సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇస్తాం. ఇన్హేలర్స్ అంటాం వాటిని సాల్బుటమాల్, ఇప్రాట్రోపియం, బుడేకార్ట్ ఇట్లా ఉంటాయి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రిలీవర్స్, రెండు కంట్రోల్స్. సో బోత్ వాడాల్సి ఉంటుంది. వాడితే చక్కగా కంట్రోల్లోకి వస్తుంది. సో కొంతమందికి అపోహ ఉంది, ఈ ఇన్హేలర్స్ వాడుకుంటే జీవితాంతం వాడుకోలేమో అని అపోహ ఉంటుంది. అట్లానేం లేదు. వ్యాధి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఆపేయచ్చు. థ్యాంక్ యూ.